హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగుండాలని కోరుకుంటూ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఏంది లేడీస్ అందరూ కలిసి అక్కడికి వెళ్తున్నారు అనుకుంటున్నారా? ఇక్కడ మాకు దగ్గరలో కొండ మీద కామాఖ్య అమ్మవారి గుడి ఉంది. అక్కడికి దర్శనానికి వెళ్తున్నాము. పిల్లల్ని కూడా తీసుకుని వెళ్తున్నాం. పిల్లలు కొంతసేపు ఆడుకుని పిక్నిక్ లాగా ఎంజాయ్ చేస్తారు కదా, రోజు అడుగుతున్నారు బయటికి వెళ్దాం అని. ఈరోజు టైం కుదిరింది. అలా లేడీస్ అందరం కలిసి వంట చేసుకొని భోజనం కూడా తీసుకొని వెళ్తున్నాం వెంట. చూస్తున్నారు కదా, చుట్టూ ఎటు చూసినా మొత్తం కొండలే. మీరు చూస్తుంటే అక్కడ గుడి కనపడుతుంది కదా, ఆ గుడి దగ్గరికే వెళ్తున్నాం నడుచుకుంటా. చూస్తానికి చాలా బాగుంది కదా, దగ్గరగా అనిపిస్తుంది. గుడి దగ్గరగా అయితే లేదు, చాలా దూరంగా ఉంటుంది, నడిచి వెళ్ళాలి. చూస్తున్నారు కదా గుడి. ఇక్కడ మీరు చూస్తే ఇది వచ్చేసి కేవీ స్కూలు, కేంద్ర విద్యాలయ. ఈ రోడ్డు చూస్తున్నారు కదా ఎంత ఏటవాలుగా ఉందో, దీని మీద నుంచే వెళ్ళాలి. ఇప్పుడు ఇక్కడ ఉండే వాళ్ళకైతే అలవాటు అయిపోతుంది. అంటే కొత్తగా ఎవరన్నా మాలాగా వచ్చిన వాళ్ళు ఉంటారు కదా అదర్ స్టేట్ నుంచి, వాళ్ళకు వచ్చేసి చాలా ఇబ్బందిగా ఉంటుంది. వీళ్ళు చూస్తున్నారు కదా, ఇక్కడ లేడీస్ ఇలా కట్టె పుల్లలు లేదంటే ఆవులకి గడ్డి సిలిండర్స్ ఇలా కట్టుకునే వెళ్తారు నెత్తి మీద. ఇక్కడ మాతో పాటు ఉండేవాళ్ళు కారు ఉంటే వాళ్ళ కారులో వచ్చాము. సగం దూరం నుంచి సగం దూరం దాకా నడిచే వచ్చాం. ఇక్కడ మీరు చూస్తుంటే ఇది వచ్చేసి ఎయిర్పోర్టు. చూస్తున్నారు కదండి, ఇదే గుడి, అమ్మవారి గుడి. చాలా బాగుంటుంది లోపల. ఇక్కడ ఎక్కువగా ఆర్మీ వాళ్ళే ఉంటారు. చూస్తున్నారు కదా, మొత్తం ఇళ్ళు, పెద్ద పెద్ద కొండలు, మధ్యలో ఇల్లు. చూస్తున్నారు కదా, వ్యూ అయితే చాలా బాగుంటుంది. ఇక్కడ వచ్చేసి చాలా చల్లగా ఉంటుందండి. -2 degrees ఉంటుంది చలికాలంలో. ఇప్పుడు మేము వచ్చేసి ఎండాకాలం టైంలో వెళ్ళాం కదా, అంత చల్లగా ఏం లేదు, కానీ చల్లటి గాలి తోలుతుంది కొండ మీద. కొండలు కాదు ఇవి, పర్వతాలు, హిమాలయ పర్వతాలు. చూస్తున్నారు కదా, ఇక్కడ మేము అన్నీ మా ఇంటి దగ్గర నుంచి తీసుకొచ్చుకున్నాం. మాతో పాటు మేము ఇంటి దగ్గర నుంచి తీసుకొచ్చిన చేపలు ఉన్నాయి కదా, ఆ చేపలన్నీ ఒక చోట వేసి పిల్లల్ని కూర్చోబెడుతున్నాము, కొంతసేపు కూర్చొని ఆడుకుంటారని. ఇక్కడ ఏంటంటే ఎటు వెళ్ళడానికి ఉండదండి, చాలా భయంగా ఉంటుంది కొండల్లో. పిల్లల్ని కూర్చొని ఆడుకోమని చెప్పేసి అంటే అక్కడే కూర్చొని అలా ఆడుకుంటున్నారు. చూస్తున్నారు కదా, పెద్ద పెద్ద లోయల్లా కనపడుతున్నాయి కదా. ఇక్కడ మీరు చూస్తుంటే గడ్డి మొత్తం ఎండిపోయినట్లు కనపడుతుంది కదా, మంచు పడుతుందండి, అందుకనేసి ఇక్కడ గడ్డి మొత్తం ఎండిపోతుంది. చలికాలంలో మనకి ఎండాకాలంలో ఎలా ఎండిపోతుంది, ఇక్కడ వచ్చేసి చలికాలంలో ఎండిపోతుంది. చలికాలంలో పంటలు ఏమి వేయరు, వర్షాలు స్టార్ట్ అయిన తర్వాత అప్పుడు పంటలు పండిస్తారు. ఇక్కడ ఎక్కువగా గోధుమలు పండిస్తారు, బియ్యం పండించరు. అందుకే మీకు ఇక్కడ పొలం చూస్తుంటే మొత్తం ఖాళీగా కనపడుతుంది. మీరు ఇక్కడ చూస్తుంటే కొండ మధ్యలో ఇల్లు కనపడుతున్నాయి కదా, అవి వచ్చేసి ఒక్కొక్క ఊరండి, చిన్న చిన్న పల్లెటూర్లు. ఇక్కడ నుంచి నేపాల్ దగ్గర, మాకు వచ్చేసి 20 kilometers దూరంలో నేపాల్ ఉంటుంది. చూస్తున్నారు కదా, పొలాలన్నీ ఎండిపోయి ఎలా ఖాళీగా ఉన్నాయో. నేపాల్ దగ్గర అని చెప్పాను కదా, కొండలు కనపడుతున్నాయి కదా, అవేనండి నేపాల్ కొండలు. చూస్తున్నారు కదా, వ్యూ ఎంత అందంగా ఉందో. వర్షాకాలంలో అయితే ఇంకా చాలా బాగుంటుంది చూడడానికి, మొత్తం పచ్చగా కనిపిస్తుంది. ఇప్పుడు వచ్చేసి లంచ్ టైము. చూస్తున్నారు కదా ఎంత కలర్ఫుల్గా ఉందో. అందరం ఒక్కొక్క వెరైటీ తీసుకొని వచ్చాం. దాల్ రైస్, పన్నీర్ కర్రీ, చోలే కర్రీ, ఆలు కర్రీ, వెజ్ పులావ్, పూరి, మిక్స్డ్ వెజ్ సబ్జీ, ఇలా అన్ని రకాలు అందరం ఒక్కొక్క వెరైటీ తీసుకొని వచ్చేసాము. ఇక్కడ వచ్చేసి పిల్లలు లంచ్ చేస్తున్నారు. చూస్తున్నారు కదా, అందరు ప్లేట్లు ఎంత కలర్ఫుల్గా ఉన్నాయి. ఇక్కడ వచ్చేసి పిల్లలు తినటం అయిపోయింది. ఇప్పుడు లేడీస్ తింటున్నాం కూర్చొని. ఇక్కడ మేము తిన్న తర్వాత మేము తినేసిన ప్లేట్లు ఉంటాయి కదా, పిల్లలు తినవే ఎలా పడితే అలా వేయకుండా అన్నీ కవర్లో పెట్టుకొని తీసుకొచ్చి డస్ట్బిన్లో వేసాము. ఎలా పడితే అలా పడేయకూడదు. ఇక్కడ వచ్చేసి మేము అక్కడికి వెళ్ళేటప్పటికి గుడి మూసేసింది, అందుకని ముందు లంచ్ చేసాము, తర్వాత అమ్మవారి దర్శనం చేసుకున్నాము. ఇది ఇవాల్టి వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.